ఏటోరా బాబు, ఎన్ని గుళ్ళు తిరిగినా నా దరిద్రం మాత్రం పోవట్లేదు. అరే ఈ గుడి దగ్గర ఫేమస్ స్వామీజీ ఉన్నాడ్రా, నీ సమస్యలు ఇట్నే పోగొడతాడు. అవునా? పదవైతే వెళ్దాం. చే మంత్రాలు కూడా రావట్లేదు. స్వామీజీ ట్రాన్స్ అనుకున్నాడు, కంప్లీట్ డైటింగ్ చేస్తండా. పదరా. స్వామీజీ పడుకుని పోయినట్టు ఉన్నాడు. తర్వాత వద్దాం పద. ఓం బీ మీ చెప్పిన అయినా నీ సమస్య ఏమిటి? కింగ్ అన్న చెట్ట మీద ఉంది కానీ నా రాత్రిలో ఏంటుంది స్వామి. సంవత్సరం ముందు దరిద్రం నా దరిదాపుల్లో కూడా ఉండేది కాదు స్వామి. ఇప్పుడేటో దారి ఎత్తుకొని మరి వచ్చేస్తుంది. అయితే ముందు 500 కుటు నన్నే కొడతావా? స్వామీజీ అలా అనకండి, ఇంకో ఎక్స్ట్రా 500 కావాలంటే కొడతాను. ఈ సమస్యల పరిష్కారం చూపించండి స్వామి. నీకే సమస్య వచ్చినా ముందు నాకు ఫోన్ కొట్టు. ఓకే స్వామి. రే నాకు ఫోన్ కొట్టమన్నాను కానీ నాకు ఫోన్ పే ఎవడో కొడతాడు. ఓ మర్చిపోయాను స్వామి. స్కానర్ చూపి. అమ్మయ్యా ఇవాళ తాగడం డబ్బులు వస్తాయి. ఎరి ఎక్కువ 12 హో ఈడా స్వామి ఏమైంది నాయనా? 3 రోజుల నుంచి బాత్రూమ్కి వెళ్ళలేకపోతున్నాను స్వామి. మీరే ఏదో పరిష్కారం చెప్పాలా? బాత్రూమ్ వెళ్ళకపోతున్నావు చెప్పి సమస్యలు తెరచుకుని 5 స్టార్ కదరా స్వామీజీని రా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు స్వామి? మళ్ళీ నన్ను అడుగుతున్నట ఫోన్ కట్ చేసి ముందు హాస్పిటల్కి వెళ్ళరా. అంటే ఇప్పుడు మీకు 1000 రూపాయలు ఇచ్చి బొక్క? నిజమే కదా. సరే ముందు నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. ఈడేటర్ బాబు ఎలా తగులుకున్నాడు? ఎత్తు. స్వామి చెప్పు నాయనా. ఒక అమ్మాయితో బయటకు వెళ్ళాలనుకుంటున్నాను. ఏ బట్టలు వేసుకుంటే పడిపోద్దో మీరే చెప్పాలా. అర్జెంట్గా చెప్పండి స్వామి. వైట్ కలర్ వేసుకో నాయనా. మేఘాలలో తేలి పొమ్మన్నది, తుఫానుల రేగి పొమ్మన్నది, అమ్మాయితో నా చిలిపి మరీ. స్వామి ఏమైంది నాయనా? యాక్సిడెంట్ అయి పడిపోయింది స్వామి. మీరు అన్ని ఇలాగే చేస్తున్నారు. ఇందుకే నీకు చెప్పిన వైట్ కలర్ బట్టలు వేసుకెళ్ళవా లేదా? వైట్ కలర్ వేసుకెళ్ళాను స్వామి. అండర్వేర్ మరి ఏ కలర్ వేసా? బ్లాక్ అనుకుంటా స్వామి. నాకు తెలుసు నాయనా. కొంపతీసి కిటికీ బొక్కలోంచి గట్టి చూసారే ఏంటి? నేను చెప్పింది అది కదా. బాగుందరా? నేను చెప్పిన పని నువ్వు ఏ రోజు తిన్నంగా చేయవు కాబట్టి నీకేదో జరుగుతుంది. బొక్కలాగా ఇడన్నీ ఇలాగే చేస్తాడు. స్వామీజీ చెప్పు నాయనా. బెట్టింగ్ వేద్దాం అనుకుంటున్నాను. ఫుల్ డబ్బులు వచ్చేలా అర్జెంట్ గా ఐడియా చెప్పండి. ఇంతకీ బెట్టింగ్ ఎంత నాయనా? 5000 వేద్దాం అనుకుంటున్నాను. 3000 బెట్టింగ్ వేసి 2000 నాకు ఫోన్ పే చేయి. మళ్ళీ ఇందులో కూడా నాకు 2000 బొక్క. సర్లే కొడతాను, ముందు ఉపాయం చెప్పండి. ఇంట్లో ఈసారి ఏ మూల ఉందో ఆ మూల కూర్చొని బెట్టింగ్ అయ్యి నేను ఆ విజయం నీదే. అవునా? సరే సరే. ఈశాన్యం అంటే అమ్మా అమ్మా అమ్మా. ఏంట్రా నీ బాధ? అదే ఈశాన్యం ఎటు పక్క ఉందని. ఆ వాష్రూమ్ సైడ్ ఉంది. బాత్రూమ్ లోనా? ఏదో ఒకటి, మన మనీ ఇంపార్టెంట్. ఇదేటి పోయింది? పర్లేదు, ఈసారి మొత్తం వేసేద్దాం. వచ్చింది. ఈసారి మళ్ళీ వేద్దాం. రా రా రా. స్వామీజీ డబ్బులన్నీ పోయాయి. ఇంతకీ నేను చెప్పినట్టు ఈశాన్యంలో కూర్చున్నావా నాయనా? ఈశాన్యంలో కూర్చున్నావు, కాకపోతే బాత్రూమ్ ఉంది. అరే మూర్ఖుడు కూర్చోమంది ఈశాన్యంలో ఉండరా బాత్రూమ్ కదా. ఫోన్ పెట్టే. స్వామీజీ చెప్పు నాయనా. నాకు లంకి బిందు దొరికింది స్వామీజీ. 1,00,000 రూపాయల బిందా? బిందుకెందుకు 1,00,000? 1,00,000 రూపాయల బింది కాదా, లంకి బింది. ఇటీ బంగారం డబ్బు ఉంటుంది ఆ బిందేనా? అదే 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 అదే. ఏం చేయాలి చెప్పండి? నేను చెప్పిన పని ఏనాడు నువ్వు తినని చేయలేదు నాన్న. ఈసారైనా నేను చెప్పినట్టు చేయి. నేను చెప్పినట్టు చేస్తే ఒక బింది కాస్త 2 బిందులు అవుతుంది నాయనా. సరే సరే. ఈ బిందిని తీసుకెళ్లి శ్మశానంలో 10 అడుగుల దూరంలో పాతిపెట్టి నాయనా తూర్పు తిరిగి. అమ్మాబోయ్ చూస్తున్న సంగతి ఏళ్ళు ఉన్నట్టున్నాయి. మనకెందుకు, వచ్చిన పని చూద్దాం. ఇటేపు వెళ్దాం. శ్మశానం అయితే అక్కడే ఉంది. పాతడం అయితే ఇటే పాత ఉంటాడు. ఈ రోజు నుంచి నువ్వు ధనవంతుడు రా. స్వామి స్వామి చిన్నాళ్ళు ఏమైపోయారు స్వామి? ఎన్నిసార్లు వచ్చి తిరిగాను తెలుసు ఇక్కడికి. చెప్పనైనా అవునా? ఏడు గెటప్ సెటప్ మొత్తం మారిశారు. అరే పంచి కూడా మారిపోయింది. పంచర్ అయింది నాయన. నిన్న కుంభమేళకి వెళ్ళినప్పుడు పంచి గోడ మీద ఆరేస్తుంటే ఒట్టుకొచ్చు. ఏదో తగ్గడిగా దొంగ స్వామిలాగా ఉన్నాడు.
సర్లే కానీ స్వామి, ఇప్పుడు నా ఛానల్ గట్టి పరిగెట్టాలంటే ఏం చేయాలి స్వామి? మన వీడియోలు ప్రతిరోజు పెట్టినైనా యూట్యూబ్ నమ్ముకుంటే అంత శుభమే. రోజు అంటే వద్దులే స్వామి, వారానికి 4 రోజులు పెడదాం, ఏమంటారు? నన్ను కాదే నాయనా, మన ఆడియన్స్ ను అడుగు. ఇంతకీ మీరేమంటారండి? కింద కమెంట్ చేసేయండి. అవును, చెప్పడం మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీడియోలు రైమని వచ్చేస్తారు రేపు నుంచి. చెప్పు నాయనా, నీ సమస్య ఏమిటి? స్వామి, ఇంట్లో శుభ్రం దుబ్బులు అయిపోతున్నాయి. అర్జెంట్ నాకు ఏదో జాబ్ కావాలి. అర్జెంట్ ఏదో ఉపయోగం చెప్పండి స్వామి. గాంధీ గారు జాబ్ లేకుండానే మన దేశాన్ని ఎంతో పైకి తీసుకొచ్చారు నాయనా. స్వామి, గాంధీ గారు చాలా కష్టపడి చాలా మంచి పేరు తెచ్చారు. ఆ విషయం నాకు కూడా తెలుసు, చిన్నవాడు పుస్తకాల్లో చదివాను. ఇప్పుడు నేనే చేయాలో చెప్పండి స్వామి. అక్కడ టిఫిన్ షాప్ ఉందా నాయనా? పక్కనే ఉంది స్వామి టిఫిన్ కొట్టు. ఏ 4 గిట్లు కట్టించుకుని గట్టి చెట్టు కట్టుకుని నా దగ్గరకు వచ్చిందేనా, నేను చెప్తాను. మళ్ళీ దానికి నాకు 20 రూపాయలు బొక్క కడే పోను. స్వామి, నాకు ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయికి ఈరోజు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ అమ్మాయి నాకు పడిపోవాలి. ఏం చేయాలో చెప్పండి. చెట్టుకు నాకు 2,000 కొట్టు, తప్పేమని యాడ్ చేస్తా. 2000 కదా, కొట్టేద్దాం. స్వామి 2000 కొట్టాను. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. ఇది దగ్గరలో ఏదైనా పారుకుంటే అమ్మాయిని తీసుకుని పరిగెట్టినైనా. వెళ్ళిపోతాను, 10 నిమిషాలు ఇక్కడ పార్కు. ఈరోజు ఫిబ్రవరి 14 కదేనా, బజరంగ దళాలు వస్తారు. లవ్వే తాళ్ళు కూడా కట్టించేస్తారు. స్వామి, ఫిబ్రవరి 14 మొన్న అయిపోయింది. సరే వచ్చే సంవత్సరం వెళ్ళు. వచ్చే సంవత్సరం ఇప్పుడు నాకు 2000 బొక్క. స్వామి, నేను అర్జెంట్ గా డబ్బులు అయిపోవాలి. మంచి ప్లాన్ చెప్పండి. ఒక ఈజీ పద్ధతి ఉంది నాయనా. ఏటో మీ ఫ్రెండ్స్ లో ఎవరో బక్కరా కూడా ఉండి ఉంటాడు కదా నాయనా, వాడు క్యాన్సర్ అని చెప్పి ఇన్స్టాలో వీడియో పెట్టు, ఇంకా డబ్బే డబ్బు. ఒక్కలా స్వామి, నువ్వు చెప్పిన ప్లాన్ ఆల్రెడీ అలా చేసి డబ్బులు కూడా తిన్నా. నువ్వు నాకన్నా దరిద్రంలో ఉన్నావు నాయనా, ఇంకెవరు ఏం చేయలేరు. డబ్బులు బొక్కెట్టుకునేలా ఉన్నావు. స్వామి, కష్టపడకుండా డబ్బులు వచ్చాయి. మంచి ఐడియా చెప్పండి. బుర్రపడైపోవాలి. రోజు ఇంట్లో తినేసి పడుకోవాలి నాయనా. తినేసి కూర్చుని డబ్బులు ఎలాగ వస్తాయి? కళలు వస్తాయి కదా, అందులో డబ్బున్న కలకను నాయనా. మంచి కలకంటే డబ్బులు ఎలాగ వస్తాయి స్వామి? అంటే నిజంగా డబ్బులు రావా? ఇలా తినేసి పడుకున్న డబ్బులు ఏంటి వస్తాయి నాయనా, శుభ్రంగా పని చేసుకో. యాదవ్వా. ఈ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఎలాగుంటే ఆడికి వెంటనే వీడియో షేర్ చేయండి, నేను జ్ఞానంలోకి వెళ్ళిపోతాను. స్వామి, అమ్మాయి అంతా తిరిగి తిరిగి ఎగ్జామ్ పాస్ అవ్వలేకపోతున్నాను స్వామి. ఒక ఎగ్జామ్ ఉండిపోయింది, అది ఎలాగ నేను పాస్ అయిపోవాలి. ఆలోచించాల్సిన విషయం మధ్యాహ్నం నాకు 1000 రూపాయలు ఫోన్ పే కొట్టు. కొట్టాను స్వామి. యా మేడం, క్రిస్టియనా హిందూసానా ఆయన? క్రిస్టియన్లే స్వామి. అయితే గాడ్ బ్లెస్ యూ అని రాయు, అది చూసి నిన్నే పాస్ చేస్తది. ఒకవేళ నేను పాస్ చేయకపోతే ఏముంది, వచ్చే సంవత్సరం రాయి నాయనా. ఏంటి వచ్చే సంవత్సరం రాసుకోవాలా? ఈ మాత్రాన్ని నీ 1000 రూపాయలు బకెట్టాలా? 1000 రూపాయలు వచ్చాయి కదా. వెరీ ఫుల్.